కర్కాటక రాశి వాళ్లకు అభివృద్ధి కోసమై ఈ వారం మంచి మంచి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. వాటికి అనుగుణంగా మంచి మంచి ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. మానసికంగా సంతృప్తిని పొందుతుంటారు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తాయి. అన్నదమ్ముల విషయంలో కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన సంబంధమైనటువంటి మరమ్మతుల ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈ వారం పని భారాలు పెరుగుతూ ఉంటాయి. సహోద్యోగుల యొక్క సహకారాలు లభించినప్పటికీ కొంతమేరకు ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితులు ఉంటాయి. పెద్దవారి అండదండలు కనుక మీరు పొందినట్లయితే వాటి నుండి ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలుంటాయి. ఆ పరిచయాలను ఉపయోగించుకుని మీ పనులను నెరవేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై ఈ కర్కాటక రాశి వారు దుర్గా అమ్మవారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే కనుక సంపెంగ పుష్పాలను సేకరించి అమ్మవారికి అర్చన నిర్వహించండి. ఒకవేళ అటువంటి పుష్పాలు లభించినట్లయితే మీకు వీలైన పుష్పాలు, గులాబీ పుష్పములు కానీ, లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు కానీ, తామర పుష్పాలు కానీ, వీటిని సేకరించుకొని దుర్గా అమ్మవారికి రాహుకాలంలో అర్చన నిర్వహించే ప్రయత్నం చేయండి. ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు మీకు లభిస్తాయి.